రైట్ ఇందిరా మహిళా శక్తి బజార్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మహిళా సంఘాల పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి పాలసీ కింద మన శిల్పారామం మాదాపూర్ 3.5 ఎకరాల్లో హైదరాబాద్లో 106 షాపింగ్ కాంప్లెక్స్లను కేటాయించడం జరిగింది. మరి స్వాగతం పలుకుతూ హారతి మరియు తిలకంతో మన గౌరవనీయులైన గవర్నర్ గారిని ఈ ప్రాంగణంలోకి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుని వెల్కమ్ చేస్తున్న క్షణం. అలాగే ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి బజార్ శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం జరుపుకుండం మన కళాకారులు, కథక్ కళాకారులు, పేరిణి కళాకారులు శాస్త్రీయ నృత్యంతో స్వాగతం పలుకుతున్నాం. కెన్ వి రెడ్యూస్ ద వాల్యూమ్ ప్లీజ్? దట్ వాల్యూమ్ రెడ్యూస్. విశేషంగా మన ఐటీ హబ్కి అతి సమీపంలో ఉన్న కాంప్లెక్స్లు గ్రామీణ ఉత్పత్తిదారులకి కేటాయించడం జరిగింది. అలాగే ఈ ఉత్పత్తులన్నీ పట్టణం మరియు అంతర్జాతీయ కస్టమర్స్కి అనుసంధానం చేయడం ద్వారా అద్భుతమైన మార్కెటింగ్ అవకాశాలు మన రూరల్ అలాగే అర్బన్ మహిళలకు కల్పించాలి అనే థాట్ అన్న ఆలోచన నిజంగా అద్వితీయం. అందరు కూర్చోవచ్చమ్మా, కూర్చోండి. ఆర్టిస్ట్ మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించాలండి, రిక్వెస్టింగ్. కథక్ మరియు పేరిణి కళాకారులు ప్రదర్శిస్తున్నారు. అందరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఇంకొంచెం టైం ఉంది. సార్ అన్ని స్టాల్స్ చూసి అప్పుడు ఇక్కడికి వస్తారు. వెనకాల ఉన్న వాళ్ళు కూడా అందరు కూర్చోవచ్చు. అయితే శిల్పారామంలోని నైట్ బజార్ కొన్ని దశాబ్దాల నుంచి మన శిల్పారామంని మనం చూస్తున్నాం. ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది అంటే ఆ లైట్స్లో అత్యంత శోభాయమానంగా ఉంది. ఈ మహిళా శక్తి యొక్క పవర్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ప్రతి స్టాల్ని ఎంతో అందంగా ముస్తాబు చేసి స్వయం శక్తితో ఈ స్థాయికి వచ్చిన మహిళలందరికీ అభినందనలు, శుభాభినందనలు. హైదరాబాద్లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నీ కూడా వీక్షిస్తూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద లైవ్లో చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే తెలంగాణలోని మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా స్త్రీ నిధి పథకం కింద వారికి రుణాలు మంజూరు చేసి ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటూ ఉంది. తాజాగా రేవంత్ సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు ప్రభుత్వ తోడ్పాటుతో పలు ఉత్పత్తులను తయారు చేస్తూ ఉన్నాయి. వారు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఈ బజార్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లలో విక్రయిస్తూ ఉన్నారు. అయితే అలా కాకుండా ఆయా సంఘాల ఉత్పత్తుల కోసం హైదరాబాద్లో శాశ్వత విక్రయ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే చూస్తున్నాం ప్రజెంట్ మనం శిల్పారామంలో
మహిళా శక్తి బజార్ని అయితే ఏర్పాటు చేశారు. సర్కార్ ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శిల్పారామంలో 9 కోట్ల వ్యయంతో 106 ప్రత్యేక స్టాల్స్ను నిర్మించింది. ప్రస్తుతం ఆ స్టాల్స్ అన్నీ కూడా వీక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండాం, రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండాం. నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ, వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మహిళల కోసం, మహిళల సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహించడం కోసం వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో ఉత్పత్తులు అవి స్వయంగా వాళ్ళు విక్రయించేందుకు వాళ్ళ కోసం ప్రత్యేకంగా శిల్పారామంలో స్టాల్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని ప్రారంభోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద బట్టి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సో ఇందిరా మహిళా శక్తి బజార్ దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి అలాగే మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ స్టాల్స్ ప్రస్తుతం శిల్పారామంలో అయితే ఏర్పాటు చేశారు. సో హైదరాబాద్లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజారు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ ఉంది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా స్త్రీనిధి పథకం కింద వారికి రుణాలు మంజూరు చేసి ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటూ ఉంది ప్రభుత్వం. తాజాగా రేవంత్ సర్కార్ మరొక అడుగు ముందుకేసి ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. మహిళలందరికీ నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైర్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పించడం, తద్వారా మహిళలు బస్సు ఓనర్లుగా కూడా మారుతున్నారు అన్నది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాలి. ఒక్క మనిషి సంకల్పం ఏదైనా చేయగలుగుతుంది అనడానికి ఈరోజు నిజస్వరూపమే మన ఇందిరా మహిళా శక్తి బజార్ అని ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఇందిరా మహిళా శక్తి బజార్లో ఎటువంటి ఉత్పత్తులు ఉంటాయి అంటే అన్నిటికీ సంబంధించి ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, అలాగే ఎస్ఈజెడ్ మహిళలు స్వయం శక్తితో చేసినటువంటి రకరకాల వస్తువులు ఇక్కడ స్టాల్స్లో అన్ని రకాల కస్టమర్లని అట్రాక్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాలి. అన్ని మహిళా సంఘాలకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను ప్రదర్శించడానికి మరియు పట్టణ వినియోగదారులకు ప్రాధాన్యత అలాగే బహిర్గతం చేయడానికి ఒక వేదిక అందించడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. అటు రూరల్ మహిళకి సిటీకి వచ్చి మీ ఉత్పత్తులను చూపించుకుని అమ్మే విధంగా ఎప్పుడూ ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు అంతగా.